లంబాడీల తొలగింపే లక్ష్యంగా వివిధ ఆదివాసీ గూడెల నుంచి వెళ్ళి జెండా ఒకటే ఎజెండా ఒకటే లంబాడీలను ఖచ్చితంగా కూడా తరిమి కొడదామని విచ్చేసినటువంటి అశేష ఆదివాసీ అక్కలకు తమ్ముళ్లకు అన్నలకు విద్యార్థులకు అందరూ కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ శిరస్సు వంచి నమస్కరిస్తుంది. మిత్రులారా, సభాధ్యక్షులు తెల్ల వెంకట్రావు గారు, స్టేజీ మీద ఉన్న పెద్దలు, జాయింట్ యాక్షన్ కమిటీ, ఆదివాసీ సంఘాలుగా ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవద్దు. ఈ దఫా ఉద్యమం అనేది ఓడిపోవద్దంటే చినుకు చినుకు ఏకమై గోదావరి నది ఏ విధంగానైతే ప్రవహిస్తుందో ఆ విధమైన ఉద్యమం రావాలంటే చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా అందరం ఏకతాటిపైన రావాలని గౌరవ జాయింట్ యాక్షన్ చైర్మన్ సుంత రామకృష్ణ గారిని మనము చైర్మన్ గా నియమిస్తూ ఉద్యమం నడపడం జరుగుతుంది. చైర్మన్ సార్ గారికి అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లేదంటే ఇంకా మిగతా రాజకీయ పార్టీలు అంటే కాదు, ఎవరైనా కానీ ఈ జెండా కిందికి రావాలని పిలుపు మేరకు విచ్చేసినటువంటి అన్న యువ నాయకుడు రేగ కాంతన్న బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా పార్టీ వెంకటేశ్వర్లు గారు, మా పొడియం బాబురావు సార్ గారు, మా జేజే రాంబాబు సార్ గారు, మొడియం సీనన్న ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి, అదేవిధంగా గెడం జనార్దన్ సారు, మా విద్యార్థి నేత 2017 ఉద్యమంలో ఉవ్వెత్తున లేసి జైలు పోయిన మా కొప్పుల రవి గారు, ఏఎస్ఎఫ్ తమ్ముడు మన బట్ట వెంకటేశ్వర్లు గారు, ఉస్మానియా విద్యార్థులు సాగబోయిన పాపారావు గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నేతకు పేరు పేరున ఉద్యమ వందనాలు. మిత్రులారా, ఉదయం 10 గంటల నుంచి క్షమించాలి మా ఉద్యమ నేత స్వయం బాబురావు సార్, మాజీ ఎంపీ, 2017 ఉద్యమంలో అగ్గేయం మండిన సందర్భం మనం చూసినాం. మిత్రులారా, రాత్రే మొదలైన మన ప్రయాణం అంతిమంగా భద్రాచలం గోదావరి తీరాన్ని దాటి ఇవాళ సభా సమావేశం వరకు చాలా ఆవేశంతోని, ఆక్రోశంతోని, కడుపు మంటతోని, కన్నీటి గాథలతో ఇవాళ మనం ఇక్కడ సమావేశమై సభ నిర్వహించుకుంటున్నాం. 2017లో వచ్చిన ఉద్యమం అదొక నిప్పు కణిక. స్వయం బాబురావు కుటుంబ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో వచ్చిన ఉద్యమం అగ్గేయం మండిన సందర్భం మనం అందరికీ తెలుసు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన సంఖ్యమాత జోడేఘాట్ మ్యూజియంలో ఏం చేస్తామని నిప్పు పెట్టిన సందర్భంలో వచ్చిన ఉద్యమం ఈ రోజు వరకు ఆగకుండా భద్రాచలం వరకు వచ్చింది. ఈ ఉద్యమంలో మనం అనేక సందర్భాలు చూస్తాం. కలెక్టరేట్ల పైన దాడులు చూస్తాం. మా మేడారం సమ్మక్క గద్దెల పైన నీ లంబాడి పెత్తనమేంద్ర అని లంబాడ మంత్రుల పైన దాడులు చూస్తాం. కలెక్టరేట్ పైన చూస్తాం. 5వ షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా అంత పెద్ద ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ లాంటి మహామహులు, కోదండరాం లాంటి జాగు చైర్మన్లు నడిపిన ఉద్యమంలో కూడా 144 సెక్షన్లు రాలేదు మిత్రులారా. కానీ లంబాడా ఉద్యమంలో 144 సెక్షన్లు 5th షెడ్యూల్ భూభాగాలు వచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అంటే మనం హింస చేయగలుగుతాం, శాంతిగా ఉండగలుగుతాం అనే సందర్భాన్ని ఈ సభ నుంచి మనము
చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. 2015లో వచ్చిన ఉద్యమం, ఎన్నికల సందర్భం, తర్వాత క్రమంలో వచ్చిన కరోనా, తర్వాత వచ్చిన మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదివాసీ సమాజం అంతా ఆగం గందరగోళమైన సందర్భంలో 2018లో మన ఏడబ్ల్యూసి పెద్దలు సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపరమైన అంశాలలో ఒక ఇంట్లోకి మనం పోవాలంటే బయట ఒక ద్వారం ఉంటుంది, ప్రధానమైన ద్వారం, లోనొక ప్రధానమైన ద్వారం ఉంటుంది. కానీ లంబడోడు అనేటోడు వెనక నుంచి సందులకి వచ్చి వాళ్ళ 50 సంవత్సరాలుగా అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతాడు. న్యాయపరంగా వీళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో 5 సంవత్సరాల కాలంలో ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ చేయడానికి మనకంటే ఒక సందర్భం రాలే. మీకందరికి తెలుసు, అష్టశమ్మ అనే ఆట మనం అందరం ఆడే ఆటే. అష్టశమ్మ అనే ఆటల సంపుడు బంధం దొరకకుండా గడిలకు మనం పోతామా? ఈ దశ ఉద్యమంలో జల్లం వెంకటరమణ ఏం మాయ చేసిలో ఏం చెప్పిలో తెలియదు, కానీ ఒక లెజిస్లేటివ్ అథారిటీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అథారిటీ కలిగిన ఒక ఎమ్మెల్యేని స్వయం బాబురావు సార్ అనుసంధానం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అవడం ద్వారా 2018లో వేసిన కేసుకు సంబంధించిన అంశం అనేది కామన్ ఆదివాసులు వేసిన పిటిషన్ అయితే, ఒక ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో ఇంప్లీడర్ అయి పిటిషన్ వేసిన తర్వాత నేరుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఏమని అడిగింది? 1976లో లంబాడీలు ఎస్టీ జాబితాలో కలపడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఆర్టికల్ 342 అనేది సవరణ. ఒకవేళ లంబాడీలు ఎస్టీలు అయ్యేది ఉంటే మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి? ఒక కులాన్ని షెడ్యూల్ తెగల జాబితాలో కలపాలంటే ఆర్టికల్ 342 సవరణ జరగాలి కదా. స్టేట్ లో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పడాలి కదా. ఆ కమిషన్ ఈ షెడ్యూల్ ట్రైబల్ కు సంబంధించిన లక్షణాలు ఉన్నాయని నిర్ధారించాలి కదా. ఆ కమిషన్ నిర్ధారించిన తర్వాత ట్రైబల్ ఎమ్మెల్యేలు టిఎస్సి మా షెడ్యూల్ తెగని నిర్ధారించాలి కదా. నిర్ధారించిన తర్వాత గవర్నర్